ప్రజలందరూ బాధలు పడుతున్నారు. స్వేచ్ఛ లేదు, మాట్లాడాలి, సమస్యలు చెప్పుకోవాలంటే స్వేచ్ఛ లేదు. గొంతు విప్పితే గొంతు పిసికేస్తున్నారు. ఎస్సీలకి, ఎస్టీలకి, బీసీలకి, మహిళలపైన అన్యాయమైన దాడులు జరిగిన ఈ యొక్క పాలనలో ప్రజలు భయాందోళనలో ఉన్నారేమని చెప్పుకోవాలంటే వాళ్ళకి ధైర్యం ఇవ్వాల్సిన బాధ్యత ప్రతిపక్షంది, మాది, తెలుగుదేశంది. కాబట్టి ప్రజల సమస్యలు తెలుసుకోవడానికి లోకేష్ గారు స్టార్ట్ చేశారు ఈ యొక్క యువగళం. అయితే ముఖ్య ఉద్దేశం యువగళంది యువతని ఎంకరేజ్ చేయడానికి, యువతని చైతన్యం చేయడానికి అని స్టార్ట్ చేసిన ఈ యువగళం వస్తూ ఉంటే సమస్యలు, రైతులు, కార్మికులు, చిరు వ్యాపారస్తులు, మహిళలు, అందరూ సామాజిక వర్గాలు ఆయనతో ఇంటరాక్ట్ అయ్యి వాళ్ళ సమస్యలు చెప్పుకోవడం స్టార్ట్ చేశారు. ఈరోజు రాష్ట్రం మొత్తం తిరిగి ఈ రాష్ట్రం ఏమేం సమస్యలు ఎదుర్కొంటున్నారు, రైతులు ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఎవరైతే వీవర్స్ ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారు, కార్మికులు ఆటో నగర్స్లో ఏం సమస్యలు ఎదుర్కొంటున్నారు, ఇవన్నీ కానీ సూక్ష్మంగా తెలుసుకొని ఈరోజు తెలుగుదేశం ప్రభుత్వం రేపు వస్తే ఒక చంద్రబాబు గారు లాంటి ఒక అనుభవమైన వ్యక్తి, లోకేష్ గారు లాంటి యువశక్తి కలిసి ఈ రాష్ట్రానికి ముందుకు తీసుకెళ్తారని నేను తెలియజేస్తున్నా. జరగబోయే యువగళం ఏదైతే ఉందో సూపర్ సక్సెస్ అవ్వబోతుంది. రాష్ట్రంలో ఎవరైతే లోకేష్ బాబు యొక్క ఈ యొక్క పాదయాత్రని కామెంట్ చేశారో రేపు వాళ్ళ మొహాలు తీయండి ఒకసారి వీడియోలు. ముక్కు పైన ఏళ్ళు పెట్టుకునే పరిస్థితి రేపు ఉంటుందని నేను తెలియజేస్తున్నాను. ఏ ఏరియాల్లో సమస్య ఉందో, ఇన్ఫ్రాస్ట్రక్చర్ సమస్య ఉందో అక్కడనే శంకుస్థాపన చేశాం. అంటే మాటలు కాదు, రాతి పైన రాశాం, ఇక్కడ ఇది చేస్తాము, ఇది చేస్తాము, ఇది ప్రామిస్ చేశామని. దట్ ఈస్ ది గట్స్ అన్నమాట. మాట పైన నిలబడడానికి మా కాన్ఫిడెన్స్ ప్రజలకు చూపించింది. మాటలు కాదు, రాజకీయంలో మాటలు చెప్పి వెళ్ళిపోతారు. శిలల పైన రాశాం, అక్కడ వచ్చి ఇనాగరల్ స్టోన్ లాగా చేశాం, కమిట్మెంట్ స్టోన్స్ పెట్టాం. కాబట్టి దెర్ ఇస్ నథింగ్. ఏ గ్రామానికి ఏం కావాలో అక్కడ కానీ ఆ యొక్క శిలాఫలకం పైన రాశాం. ఫలానా రోజు మేము వచ్చాం, మేము ఈ ఊరికి ప్రామిస్ చేశాం అనేది అక్కడ రాసి ఉన్నాం. సో దట్ ఇట్ సెల్ఫ్. మేము మళ్ళా ఊరికి ఎట్టపోతాం ఆ పని చేయకుండా? సో దట్ ఈజ్ మా పైన మాకు నమ్మకం ఉంది. ఈ ప్రజలకి మేము న్యాయం చేస్తామని, అందుకోసమే శిలా పలకాలు వేసామని కానీ తెలియచేస్తున్నాం.